హాయ్ అండి. ఈరోజు మన నీలూస్ కుకింగ్ వరల్డ్‌లో టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, లేదా సాయంత్రం స్నాక్స్‌లోకైనా చాలా చాలా త్వరగా చేసుకోవచ్చు. బయట నుండి క్రిస్పీగా, లోపల వెజిటబుల్స్‌తో కమ్మని స్టఫింగ్‌తో ఒకటి తిని ఆగలేరండి. అంత బాగా నచ్చేస్తుంది. అంతేకాదు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునే రెసిపీ అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ క్విక్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కడాయిలో హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, కొద్దిగా జీలకర్ర వేసి, కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. బొంబాయి రవ్వ అంటే ఇంట్లో మనం ఉప్మా చేసుకుంటాం కదా! సూజీ రవ్వ అంటారు. అదేనండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చేత్తో. ఇలా ముద్దలాగా అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు ఇది చల్లారుతూ ఉంటుంది. ఇంకొక కడాయిలో ఇంకొక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్టు, టమాటాలు మన దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, పచ్చి బఠానీ మన దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్టు, టమాటాలు, కొన్ని స్వీట్ కార్న్ ఉంటే వేసుకున్నానండి. ఇవన్నీ 1 బై 1 అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా 1 బై 1 అన్నీ వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇన్ని వెజిటబుల్స్ వేసి చేస్తున్నాం కాబట్టి ఇది చాలా చాలా హెల్తీ అండి. ఇది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ టైం గూడా పట్టదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్‌గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న 2 బంగాళదుంపల్ని వేసుకోవాలండి. మన కట్లెట్‌లో ఇది మంచి బైండింగ్‌గా పనికొస్తుంది. అలాగే పిల్లలకు మంచి హెల్తీ కూడా. ఇప్పుడు దీంట్లో ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న 2 స్పూన్స్ అటుకుల్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇది వేయటం వల్ల బైండింగ్ అనేది విడిపోకుండా చక్కగా వస్తుందండి. ఈ విధంగా కలిపితే సరిపోతుంది. దీన్ని కూడా దించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం బొంబాయి రవ్వతో బ్యాటర్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఆయిల్ రాసి కొద్దిగా ఇలా చపాతీలాగా పాముకోవాలండి. ఈ విధంగా చేత్తో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా రౌండ్‌గా చేసుకుంటే మన కట్లెట్స్ అనేవి ఈజీగా వస్తాయండి. ఒక మూత సహాయంతో అన్నా, ఒక గిన్నెతో అన్నా ఇలా చేసుకోవాలి. ఈ విధంగా ఈ మందంగా ఉంటే సరిపోతుందండి. మరీ పలచగా కాకుండా బ్యాటర్‌తో అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ చేసుకున్నాం కదా కట్లెట్ కోసం, ఆ కర్రీని కూడా చేత్తో ఇదే విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా ఇలా చేసుకోవాలి 1 బై 1 అలా. మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా, మరీ చేతికి తగులుతూ ఉంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవాలి. ఇలా రౌండ్‌గా ఇలా ఈ షేప్‌లో వస్తే సరిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెజిటబుల్ స్టఫ్‌ని మధ్యలో పెట్టుకొని మన బ్యాటర్‌ని రెండు వైపులా పెట్టి చిన్నగా ప్రెస్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది ఊడిపోకుండా ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటే చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. ఎంత చక్కగా వచ్చిందో. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకొని ఇంకొంచెం చక్కగా ఫ్రై అవ్వడానికి నైఫ్‌తో పైనుంచి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి. అలాగే క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా చేసుకొని కడాయిలో 3, 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న కట్లెట్స్‌ని ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా దోరగా వేయించుకుంటే మన కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చిన్నగా తిప్పుకోవాలండి. చక్కగా ఇలా గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి చూడటానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా ఎన్ని సార్లు చేసుకొని తిన్నా అస్సలు బోర్ కొట్టదు. పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తినే రెసిపీ. ఆయిల్ ఎక్కువ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా సింపుల్‌గా చేశాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.